శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మన అందరి ముఖము, నడవడిక మరియు మన స్థితి ప్రపంచమంతటికీ బాబా యొక్క సాక్షాత్కారమును చేయిస్తుంది. ఎవరి ముఖముపై దివ్యత ఉంటుందో, ఎవరి ముఖము అలౌకిక సంతోషంతో సదా వెలిగిపోతూ ఉంటుందో, ఎవరి స్థితి సదా మహనీయంగా ఉంటుందో వారే ఈ ప్రపంచంలో మహాత్మలు, వారే బాబాకి అతి ప్రియమైన వారు, వారే బాబాకి ఎంతగానో ఉపయోగపడేవారు, బాబా యొక్క పేరును ప్రసిద్ధం చేసేవారు. కావున మొదట మనము ప్రభు మిలనం యొక్క ప్రత్యక్ష స్వరూపమును మన ముఖము ద్వారా చూపిద్దాము. అది ఏమనగా సంతోషము. సంతోషము చాలా గొప్ప ఖజానా. సంతోషమునకు విలువ కట్టలేము. సంతోషము గొప్ప పౌష్టికాహారము కూడా. సంతోషంగా ఉండేవారు జబ్బులపై కూడా సహజంగా విజయము పొందగలరు. పరిస్థితులు ఎవరి సంతోషమును లాక్కోలేవో వారే ఈ ప్రపంచంలో శక్తిశాలిగా లెక్కింపబడతారు. మనము స్వయమును చెక్ చేసుకోవాలి. ఏ విషయము మన సంతోషమును దోచుకుంటున్నది? సదా సంతోషంగా ఉంటున్నామా? ప్రభు మిలనం యొక్క సంతోషము, భవిష్యత్తులో సర్వశ్రేష్ఠ ప్రాప్తి పొందుతామనే సంతోషము, భగవంతుడే స్వయంగా చదివిస్తున్నారు అనే సంతోషము, భగవంతుడే మనకి పరమ సద్గురువుగా అయ్యారు, భగవంతుడే మనకి స్నేహితునిగా అయ్యారు, తోడు ఉంటానని వాగ్దానము చేస్తున్నారు అనే సంతోషము మనకి ఎంత ఉంటున్నది? ఆలోచించండి. భగవంతుని పిల్లలే సంతోషంగా ఉండకపోతే ఇంకెవరు సంతోషంగా ఉండగలరు? ఎవరైతే ప్రపంచం అంతటికీ సంతోషమును పంచాలో వారే సంతోషంగా ఉండకపోతే ఇక ఈ ప్రపంచంలో ఇంకెవరు సంతోషంగా ఉండగలరు? మనము అర్థం చేసుకోవాలి. మనమే ఈ సృష్టికి ఆధారమూర్తులము, కల్పవృక్షానికి మూలము. మనము సంతోషంగా ఉంటే ప్రపంచమంతా సంతోషము ఉంటుంది. మన నుండి సంతోష తరంగాలు వ్యాపిస్తాయి. పూర్వజ ఆత్మలైన మనము దుఃఖంతో ఉంటే ప్రపంచమంతా ఎంతో దుఃఖపడుతుంది. మన స్థితిపైనే ప్రపంచమంతటి స్థితి ఆధారపడి ఉన్నది. కావున రండి, సదా సంతోషంగా ఉండే దృఢ సంకల్పము చేద్దాము. సంతోషంగా ఉండడము మన చేతిలోనే ఉన్నది. అటెన్షన్ ఇవ్వాలి. ఆశలు మనుషుల సంతోషమును దోచుకుంటాయి. మన తోటి వారిని ఎక్కువగా ఆశిస్తే మనలోని సంతోషము పక్కకు వెళ్ళిపోతుంది. ఎందుకనగా ఏ వ్యక్తి అయినా ఎప్పటికీ సదా కోసము మనము కోరుకున్నట్లుగా వ్యవహరించడము జరగదు. మనుషులు స్వతంత్రులు. ఎవరి ఆలోచనలు వారివే, ఎవరి పనిచేసే విధానము వారిదే. అలాగే అందరికీ బాధ్యతలు కూడా అనేకముగా ఉంటాయి. మనము మన కామనలను తగ్గించుకోవాలి. అప్పుడు సంతోషము 100% అవుతుంది. అలా కాకుండా మన కామనలు 100% అవుతే సంతోషము 0 అవుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, అనారోగ్యము ఉన్నా, ఎవరైనా మనల్ని అవమానిస్తున్నా, జీవితంలో ఎదురుగా విఘ్నములు ఉన్నా, వృత్తి వ్యాపారములలో నష్టము ఉన్నా, మనము సంతోష ఖజానాను మాత్రం వదలకూడదు. అందరూ చెప్తారు సఫలతే సంతోషానికి తాళం చెవి అని. కానీ మనమేమి చెప్తాము అంటే సంతోషమే సఫలతకి తాళం చెవి అని. మనము సంతోషంగా ఉంటే సఫలత మన వెనుకనే వచ్చేస్తుంది. అలా కాకుండా సఫలత కోసం వెతుక్కుంటూ ముందుకి వెళ్తూ ఉంటే చిన్న చిన్న విషయాలు కూడా మన సంతోషమును లాగేసుకుంటాయి. ఎంత సంతోషంగా ఉంటే అంత సఫలత పొందుతాము. కావున ఈ రోజంతా సంతోషంతో నాట్యం చేద్దాము. గుర్తు చేసుకుందాము, ఈ జీవితంలో నాకు ఎవరు లభించారు అని. ఎవరిని చేరుకోవాలని ఋషులు, మునులు
తపస్సులు ఇన్ని రకాలుగా సాధన చేశారో అటువంటి తండ్రి మనకి లభించడమే కాదు, మన వారయ్యారు. తన ప్రేమలోనే మన జీవితము పోషింపబడుతున్నది. ఎంతో సుందర విషయము. ఈ కళ్ళతో ఈ సంగమయుగంలో మనము ఏమేమి చూస్తున్నాము అని. భగవంతుడు నూతన ప్రపంచ రచన చేయడము చూస్తున్నాము, తన పిల్లల పాలన చేయడము చూస్తున్నాము, అందరి భాగ్య నిర్మాణము చేయడము చూస్తున్నాము. ఆత్మల దుఃఖాలు బాబా హరించడము కూడా మనము చూస్తున్నాము. ఈ కళ్ళతో మనము ఏమేమి చూస్తున్నాము అంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎప్పటికీ చూడలేనిది మనము చూడగలుగుతున్నాము. కావున ఈ రోజంతా పరంధామంలో బాబా వద్దనే ఉందాము. బాబా నుండి పవిత్రతా వైబ్రేషన్స్ తీసుకుందాము. ఆ తరువాత ఈ ప్రపంచానికి ఈ దేహంలోకి వస్తే అవే వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపింపచేద్దాము. మధ్య మధ్యలో అభ్యాసం చేద్దాము. పవిత్రతా సాగరుని నుండి నాపై పవిత్రత వర్షము వలె కురుస్తున్నది అని. ఓం శాంతి.